టార్గెట్ చేస్తూ వరుసబెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కార్ చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నీకు నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళా ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళా పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే చర్యలు ఉంటాయి. ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు, ఏ వారెంట్, నేను ఒకటే అడుగుతాను, ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు, ఏ వారెంట్తో ఆ రోజు గౌతి శిరీష గారి గురించి మాట్లాడారు, ఏ వారెంట్తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి. ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా, ఏదంటారు తీరం ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పడవలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం,
మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 11 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ సార్, ఎవరిని వదిలిపెట్టాం, వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో రెడ్ బుక్ పేరుతో అధికారులను వేధిస్తున్నారనే విమర్శ కూడా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, ధర్నా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా, వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా, ఎందుకుండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరిపై మనం యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తొందరలోనే చేస్తాం. అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు, అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది, ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా, మీకు ఏమి రాదు నోట్లో నుంచి, అలా చేస్తాం భవిష్యత్తులో. నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతాం. అంటే నేను మీకు స్వామి మీద ఆన, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పదా ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. కొట్టి నారదీస్తా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చూస్తాడు భవిష్యత్తులో మీరు మీకు చాలాసార్లు చెప్పాను, మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను.